హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రెడ్డి స్టోరీస్. మీకోసం మంచి మంచి కథలు ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటా. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి నా వీడియోకి. దానివల్ల నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది, ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టాలి, త్వరగా పెట్టాలి అని చెప్పి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈరోజు స్టోరీ ఏంటంటే అమ్మ కొడుకు స్టోరీ. ఈ స్టోరీ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇప్పుడే ఈ వీడియోని ఆపేయచ్చు. ఒకవేళ మీకు నచ్చుతుంది అనుకుంటే మీరు కంటిన్యూ చేయొచ్చు. సో ఇది రియల్గా జరిగిన స్టోరీ. ఇంకా స్టోరీలకి వెళ్దాం. నా పేరు రాహుల్, ఏజ్ 22. పూణేలో సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాను. నా పేరెంట్స్ తిరుపతిలో ఉంటారు. మా డాడీ పూణేలో ఒక హౌస్ కొనిపెట్టి ఉన్నాడు. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అవసరమవుతుంది అని చెప్పి మా డాడీ ఇక్కడ పూణేలో కొనిపెట్టున్నాడు. ఇప్పుడు నేను ఆ ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నాను. మా పేరెంట్స్ ఇద్దరు వీకెండ్స్లో వచ్చి నాతో కాసేపు బాగా టైం స్పెండ్ చేసి వెళ్తుంటారు. ఇంకా మా నాన్న బిజినెస్ పని మీద ఒక 2 వీక్స్ పాటు లండన్ వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా మా అమ్మ పూణేలో నాతో పాటు ఉండడానికి వచ్చింది. ఇంకా నేను ఒంటరిగా ఉండడం వలన హెచ్పి బాగా చేసేవాడిని. కనీసం రోజుకి 2 సార్లైనా చేసేవాడిని. ఇంకా హెచ్పి చేయడం కోసం వీడియోస్ కూడా చూడటం బాగా నేర్చుకున్నా. అన్ని రకాల వీడియోస్ చూసేవాడిని. అలా చూడడంతో నాలో కూడా ఏదో మూలన అలాంటి కోరికలు మొదలయ్యాయి. ఇంకా నేను మా అమ్మని ఊహించుకుంటూ చేసుకునేవాడిని. మా అమ్మకి 20 ఇయర్స్ ముందే పెళ్ళయింది. అందుకే నాకన్నా 21 ఇయర్స్ మాత్రమే పెద్దది. నేను ఒక్కడినే కొడుకుని మా అమ్మకి. తన ఏజ్ 43 ఇయర్స్ ఉన్నా చూడటానికి చాలా యంగ్గా కనిపిస్తుంది. కరెక్ట్గా తెలియదు కానీ ఆమె అందమైన జామ పళ్ళు సైజు 40 ఉంటాయనుకుంటాను. తన ఆలోచనలు కూడా చాలా అడ్వాన్స్డ్గానే ఉంటాయి. ఎలా అంటే తను టీషర్ట్లు వేయడం, స్లీవ్లెస్లు వేయడం, హాఫ్ శారీస్ లాంటివి ఇంట్లోనే వేసుకుంటూ ఉండేది. తన జామ పళ్ళు దాదాపు 60% కనపడుతూ ఉండేవి తను వేసే డ్రెస్సెస్ వల్ల. తనని చూస్తూ ఉన్నప్పుడు నాలో దాహం పెరిగిపోతూ ఉంది. కానీ అలా ఫీల్ అయినందుకు చాలా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే అమ్మ గురించి అలా ఆలోచించడం కరెక్ట్ కాదేమో అని అనిపించేది. ఇంకా మా అమ్మ పూణేకి వచ్చి 2 డేస్ అవుతుంది. ఇప్పటి వరకు నేను హెచ్పి చేసుకోలేదు. ఇంకా నా వల్ల అస్సలు కావటం లేదు హెచ్పి చేయకుండా ఉండటం. కానీ తన జామ పళ్ళేమో నా మతి పోగొడుతున్నాయి. ఇంకా ఆ రోజు సండే. తను పక్కన ఇంటికి చిన్న పని ఉందని చెప్పి వెళ్ళింది. ఇంకా నాకు ఇదే ఛాన్స్ అని చెప్పి వెంటనే డోర్ని క్లోజ్ చేసుకొని బాత్రూంలోకి వెళ్ళాను. ఇంకా మా అమ్మని తలుచుకుంటూ చేసుకుంటూ ఉన్నాను. 2 రోజుల తర్వాత చేసుకోవడంతో కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సుఖంగా ఉంది. చాలాసేపు చేయాలనిపించింది. అందుకని మధ్య మధ్యలో ఆపుతూ మళ్ళీ పట్టుకొని చేసుకుంటూ ఉన్నాను. అలా స్టార్ట్ చేసి ఒక 15 మినిట్స్ అయింది. అంతలోనే ఎవరో అయ్యో అని అనడంతో ఎవరు అని చూస్తే అక్కడ మా అమ్మ నిలబడి ఉంది. ఇంకా నాకు అసలు ఏమీ మాటలు రాలేదు. ఇంకా మా అమ్మ కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. నేను ఫుల్ షాక్ అయిపోయాను. నా క్యారెట్ని ఊపుతూ ఉంటే
మా అమ్మ చూసేసింది అనని. ఇంకా నేను ఇలా మా అమ్మకి దొరికిపోయాను అని చాలా ఫీల్ అయ్యాను. కానీ ఎలా? డోర్ లాక్ చేశాను కదా! కానీ అప్పుడే అర్థమైంది. నేను నిద్రపోతూ ఉన్నాను ఏమో అని తను వేరే కీస్‌తో లోపలికి వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. లేచిన నా క్యారెట్ తుస్సని పోయింది. కానీ కొంచెం సేపయ్యాక తన గురించి నాకు చిలిపి ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. నేను ఎందుకు అలా చేశానో తనకు చెప్తే తనకు అర్థం చేసుకొని ఒప్పుకుంటుందేమో అని అనిపించింది. వెంటనే ఒక్క నిమిషంలో క్లీన్ చేసుకొని టీవీ చూడటానికి వెళ్ళాను. 20 మినిట్స్ తర్వాత మా అమ్మ వచ్చి నేరుగా కిచెన్లోకి వెళ్ళింది. నా వైపు కనీసం చూడను కూడా చూడలేదు. మా అమ్మ అలా బిహేవ్ చేసేసరికి నాకు చాలా సిగ్గుగా అనిపించింది. మాట కూడా మాట్లాడలేకపోయాను. ఒక గంట తర్వాత మా అమ్మ నన్ను డిన్నర్‌కి పిలిచింది. ఇద్దరం కింద సైలెంట్‌గా కూర్చొని తినడం స్టార్ట్ చేశాం. కానీ ఈ సైలెన్స్ ఎప్పటివరకు అని మాట్లాడడం మొదలుపెట్టాం ఇద్దరం. అప్పుడు మా అమ్మ ఇలా అన్నది, "సరేలే కన్నా, ఏమీ జరగనట్లు ఎందుకు ఉండడం? నాకేమీ నీ పైన కోపం లేదు. కానీ నిన్న అలా ఫస్ట్ టైం చూసి షాక్ అయ్యాను అంతే. నువ్వు నిద్రపోతున్నావని అనుకున్నాను. అందుకే మెల్లగా డోర్ ఓపెన్ చేశాను. నా ఫోన్ తీసుకుందామని వచ్చాను. నిన్ను డిస్టర్బ్ చేసినందుకు సారీ కన్నా" అని అన్నది. వావ్! చాలా నైస్ కదా! మా అమ్మ ఏమీ అలా తప్పుగా అనుకోలేదనని నాకు కొంచెం ఫ్రీగా అనిపించింది. అప్పుడు నేను సిగ్గుతో మాటలు రాక కొంచెం సేపయ్యాక, "సారీ వద్దులేమా, ఏం పర్లేదు" అని అన్నాను. అప్పుడు మా అమ్మ, "నాకు తెలుసు, నీ ఏజ్‌లో బాయ్స్ అలా చేయడం మామూలే. దానికి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే నెక్స్ట్ టైం నీకు చేసుకోవాలనిపిస్తే నాకు చెప్పు. బెడ్రూమ్ నీకు వదిలేస్తాను. బాత్రూంలో చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అక్కడంతా సరిగ్గా ఉండదు" అని అన్నా. సారీ, ఇక్కడ కట్ చేసుకో. "అక్కడంతా సరిగ్గా ఉండదు. నీకు ఎప్పుడు కావాలో చెప్పు. అప్పుడు బెడ్రూమ్ ఇచ్చేస్తాను" అని అన్నది. తర్వాత నేను థ్యాంక్స్ మామ్ అని అన్నాను. తర్వాత మా అమ్మ ఏమో, "కానీ నువ్వు ఎన్నిసార్లు చేసుకుంటావు" అని అడిగింది. అప్పుడు నేను, "నువ్వు లేనప్పుడు రోజుకి 2 సార్లమ్మా. వీకెండ్స్‌లో ఎక్కువ సార్లే. నేను ఒంటరిగా ఉంటాను కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునేవాడిని" అని అన్నాను. మా అమ్మ, "అది చాలా టూ మచ్ రా. రోజుకు ఒక్కసారే చెయ్యి చాలు. లేదంటే నీ అది నీ నీ అంటూ నసుకుతుంది. తర్వాత సరే చెప్పు అమ్మా అంటే, "అది చాలా నొప్పి వస్తుందిరా" అని అన్నది. అప్పుడు నేను, "సరే మామ్, ఒక్కసారే చేస్తాను" అని అన్నాను. తర్వాత డిన్నర్ అయిపోయింది. మామ్ నేను చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది అని అనుకుంటుంటేనే నాకేదో తెలియని ఆనందం వచ్చేస్తుంది. నెక్స్ట్ డే నేను ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు మా అమ్మ కిచెన్లో ఉంది. ఏదో వండుతూ ఉంది. ఇంకా నేను బెడ్రూమ్లోకి వెళ్ళి బట్టలు మార్చుకున్నాను. ఇంకా హెచ్‌పీ చేసుకుందాం అని రెడీ అవుతూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నేను కొంచెం మూడ్‌లోనే ఉన్నాను. తర్వాత నేను కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగి మా అమ్మతో ఇలా అన్నాను, "మామ్, నేను బెడ్రూమ్లోకి వెళ్తున్నాను" అని చెప్పాను. తను అర్థం చేసుకొని, "అలానే కన్నా, పని అయిపోయాక నాకు ఒకసారి చెప్పు" అని చెప్పింది. నేను కూడా ఓకే అని చెప్పాను. నేను ఏం చెప్తున్నాను తను అర్థం చేసుకోవడం
అంతా నాకు భలే అనిపించింది. నేను బెడ్రూమ్లోకి వెళ్ళి నా క్యారెట్ని బయటకు తీసి మా అమ్మని ఊహించుకుంటూ బాగా చేసుకున్నాను. నేను చేసుకోవడం తనకి తెలుసు అనే ఆలోచనే నాకు ఇంకా ఫీల్ని తెప్పిస్తుంది. నాకు కొంచెం సేపు అయ్యాక నాకు అయిపోతుంది అన్నట్టు అనిపించింది. ఇంకా తనని బాగా తలుచుకుంటూ ఫుల్గా అయిపోయి చేశాను. తర్వాత క్లీన్ చేసుకొని మామూలుగానే ఆ రోజు కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచాక మా అమ్మ నాతో ఇలా అన్నది, ఈరోజు పని మనిషి రాలేదు నాన్న, పని మొత్తం నేనే చేసుకోవాలి అని చెప్పింది. కొంచెం సేపు అయ్యాక బెడ్రూమ్ని ఊడవడానికి తను వచ్చింది. తను స్లీవ్లెస్ టీషర్ట్ వేసుకొని ఉండడంతో మొత్తం తన జాంపళ్ళు నీట్గా కనిపిస్తున్నాయి. అది చాలా లోతుగా ఉంది. చూస్తూనే నాకు మళ్ళీ ఫీలింగ్ వస్తుంది. మైండ్లో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఇంకా మళ్ళీ హెచ్పి చేయాలి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను చేయాలా వద్దా అని కూడా అనిపిస్తుంది. అలా చిలిపి ఊహలు నన్ను ఉండనివ్వటం లేదు. తన ముందే నేను చేసుకోవాలి అనే ఆలోచన నాకు పిచ్చెక్కిస్తుంది. ఇంకా నా క్యారెట్ని బయటకు తీశాను. ఏదైతే అదైంది. తన ముందే చేయాలి అని అనిపించింది. ఇంకా తన జామ పళ్ళు చూస్తూ చేత్తో పట్టుకొని చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత మా అమ్మ నా వైపు చూసి నేను తనని చూస్తూ చేసుకోవడం తెలుసుకొని షాక్ అయింది. కానీ వెంటనే షాక్ నుంచి బయటకు వచ్చి కొంటెగా నవ్వుతూ మళ్ళీ తన పనులు తను చేసుకుంటూ ఉంది. తనని చూస్తూ నేను చేసుకుంటూ ఉంటుంటే తను ఒప్పుకుంది అనే ఫీలింగ్ ఇంకా చాలా బాగా అనిపించింది. ఆ ఆలోచనే ఇంకా పిచ్చెక్కిస్తుంది నాకు. కొంచెం సేపటికి నాకు అయిపోయింది. తర్వాత అమ్మ పని అయిపోయింటే స్నానం చేసి ఆఫీస్కి రెడీ అవ్వు అని చెప్పింది. ఆఫీస్లో అస్సలు పని చేయలేకపోతున్నాను. నాకు ఇంటికి వెళ్ళాలి అని ఉంది. నేను మార్నింగ్ చేసిన విషయమే నాకు బాగా గుర్తొస్తుంది. కానీ చివరికి ఆ రోజు ఎలాగో అయిపోయింది. నేను ఇంటికి తిరిగి వచ్చేసాను. మా అమ్మ హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంది. నేను కొంచెం సేపు టీవీ చూసి తర్వాత డిన్నర్ తినేసాం. తర్వాత బెడ్రూమ్లో నిద్రపోవడానికి వెళ్ళినప్పుడు మా అమ్మ ఇలా అన్నది, పొద్దున్నే నా ముందే అలా చేయడం నీకు సిగ్గుగా లేదా అని అన్నది. అప్పుడు నేను సారీ మామ్, నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అని అన్నాను. మా అమ్మ ఏమో ఓకే కన్నా, నువ్వేం బాధపడకు, సారీ వద్దు, ఊరికే నువ్వు ఎందుకు సిగ్గుపడలేదు నా ముందు అని తెలుసుకుందామని అడిగాను. అప్పుడు నేను ఎందుకంటే నీకు తెలుసు కదా అమ్మా ఆ టైంలో లేస్తుంది అని. అప్పుడు మా అమ్మ లేస్తుందా, ఎందుకు, నైటే కదా చేసుకున్నావు అని అంది. తర్వాత నేను చెప్తే నీకు కోపం వస్తుందమ్మా అని అన్నాను. తర్వాత తను లేదు కన్నా, నాకు అర్థం అవ్వాలి, నేను అడుగుతున్నాను చెప్పు అని అన్నది. ఇంకా మా అమ్మ ఇలా అడిగింది, నువ్వు చేసుకుంటుంటే నాకెప్పుడు కోపం రాదు అసలు, ప్రామిస్, చెప్పు పర్లేదు అని అన్నది. ఇంకా నేను ధైర్యం తెచ్చుకొని చాలాసేపు సైలెంట్ తర్వాత చెప్పలేక చెప్పాను, నీ జామ పళ్ళు చూస్తుంటే నాకు ఫుల్గా లేచిందమ్మా అని అన్నాను. ఓ అదా కారణం, నేను కూడా అదే అనుకున్నా, అందుకే నేను కూడా నువ్వు చూస్తూ ఉంటే అలానే ఉన్నాను, నీకు ఇంకా మంచి ఫీల్ వస్తుంది అని అన్నది. అప్పుడు నేను ఫుల్ షాకింగ్లో ఉన్నాను. అవునా మామ్, చాలా బాగా అనిపించింది నాకు. చెప్పాలి అంటే నీ ముందు చేయడమే నాకు ఇంకా ఎక్కువ ఫీలింగ్ తెచ్చింది. నువ్వు ఉంటే నాకు మత్తిపోతుంది అమ్మా అని అన్నాను. అలా చెప్పగానే నాకు కింద లేస్తూ ఉంది. ఓప్స్, లేచింది అని అన్నాను.
అప్పుడు మా అమ్మ దాన్ని చూస్తూ, నవ్వుతూ, "ఏంటి కన్నా ఫీలింగొచ్చిందా? నాకు తెలుసు నీకెంత ఫీలింగొస్తే అంత పెరుగుతుంది అనని. ఎంత లేస్తే అంత హ్యాపీగా చేస్తావు అనని. బాగా హ్యాపీనెస్ వస్తుంది కదా నువ్వు అలా చేసుకుంటే" అని అన్నది. అప్పుడు నేను, "అవును మామ్" అన్నాను. "ఓకే కన్నా, ఇప్పటి నుంచి నా ముందు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నీకు ఎక్కువ ఆనందం వస్తుంది అంటే నాకు ఇంకేమీ ప్రాబ్లం లేదు. హెచ్‌పీ స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. టెన్షన్ కూడా తగ్గుతుంది. నేను నీ స్ట్రెస్‌ని తగ్గిస్తూ ఉన్నాను అంటే నాకు ఇంకా అంతకన్నా హ్యాపీనెస్సే లేదు. అసలే ఐటీ జాబ్స్‌లో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కదా! నాకు తెలుసు" అని అన్నది. అప్పుడు నేను, "నిజంగానా అమ్మా? ఎప్పుడైనానా?" అని అడిగాను. "నిజంగానే. ఎప్పుడైనా సరే" అని చెప్పింది మా అమ్మ. తర్వాత నేను మంచి ఫీలింగ్‌తో, "ఇప్పుడు మరి?" అని అడిగాను. అప్పుడు మా అమ్మ, "కానీ ఇది ఈ రోజుకి సెకండ్ టైమ్ కదా" అని అన్నది. "కానీ అమ్మ నాకు చేయాలని ఉంది" అని అన్నాను. "నాకు బాగా ఫీలింగ్ ఉంది" అని చెప్పాను. మా అమ్మ, "సరే కన్నా చేసుకోలే" అని అన్నది. ఇంకా నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. మా అమ్మ నాకు తన ముందే చేసుకోమని పర్మిషన్ ఇచ్చింది అని. ఇంకా నేను కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాలేదు. ఇంకా సిగ్గు లేదు, ఏమీ లేదు అని అనుకోని, ఇంకా ఇప్పుడు ఇదంతా పూర్తిగా నా కంట్రోల్‌లోకి వచ్చింది అని, ఇంకా తన ఐస్‌ని, తన జామ పళ్ళని చూస్తూ చేయాలి అనిపించింది. ఇంకా ఆలస్యం చేయకుండా నా క్యారెట్ బయటకు తీశాను. ఇంకా దాన్ని పట్టుకొని ఇంకా స్టార్ట్ చేశాను నేను. అది అప్పటికే బాగా గట్టిగా తయారై ఉంది. నేను మా అమ్మ వైపు మామూలుగా చూస్తూ ఉన్నాను. తర్వాత మా అమ్మ కూడా నన్ను చూస్తూ నవ్వింది. నాకు మత్తిపోయింది ఇంకా. ఇంక నా వల్ల కాక తన ముందరే చేస్తూ ఉన్నాను. "ఓహ్ మామ్, వచ్చేస్తుంది" అని అన్నాను. మా అమ్మ, "అలాగేరా కన్నా, అలానే చేస్తూ ఉండు. ఫాస్ట్‌గా చెయ్యి. నువ్వు నన్ను చూస్తూ చేసుకో" అని అన్నది. అప్పుడు నేను, "ఓహ్ గాడ్" అన్నాను. నాకు క్లైమాక్స్ దగ్గరకొచ్చేస్తూ ఉంది. తన జామ పళ్ళని చూడాలి అని అడిగాను. కానీ తను కూర్చున్న పొజిషన్‌లో నాకు సరిగ్గా కనపడటం లేదు. తర్వాత మా అమ్మ, "ఏమైంది కన్నా" అని అన్నది. అప్పుడు నేను, "మామ్, నీ జామ పళ్ళు చూపిస్తావా" అని అన్నాను. "ప్లీజ్" అని అడిగాను. తర్వాత మా అమ్మ ఏమీ ఆలోచించకుండా తను నాకు కనపడేటట్లు అడ్జస్ట్ చేసుకొని కూర్చుంది. ఇంకా నేను ఫుల్ స్పీడ్ పెంచాను. "ఓహ్ గాడ్" అన్నాను. "నీ జామ పళ్ళు అదిరిపోయాయి అమ్మా" అన్నాను. "హ్మ్. నీకు నచ్చింది. నాకంతే చాలు. నాకు హ్యాపీగా ఉందిరా" అని అన్నది. "ఓహ్ మామ్, నాకు నచ్చింది" అని అన్నాను. "గుడ్ కన్నా, నీకు నచ్చింది. నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉండటం నాకు ఇంకా బాగా నచ్చింది" అని అన్నది. "ఓహ్ మామ్, నాకు అయిపోతుంది" అని చెప్పాను. "అది మంచిదేరా, కానివ్వు. నన్ను చూస్తూ ఫినిష్ చేసేరా" అని అన్నది. నాకంతా బయటకొచ్చేసింది. నా కళ్ళు మాత్రం తన జామ పళ్ళకే ఫిక్స్ అయిపోయాయి అలానే. నా పని అయిపోతున్నా, జరిగిందంతా నిజమేనా? లేకుంటే కలనా? అని నాకు అర్థం కావట్లేదు. కానీ ఇదంతా చూస్తుంటే నాకు అర్థమైంది. ఇదంతా జరిగింది. ఇదంతా కల కాదు, నిజమే అనని. ఇంకా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దీని గురించి ఎప్పుడు తలుచుకున్నా వెంటనే నా క్యారెట్ పెరిగిపోతుంది. మొత్తం అంతా అయ్యాక నేను క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా అమ్మ కూడా బాగా క్లీన్ చేసుకో అని చెప్పింది. తను నిద్రమత్తులో ఉంది. రోజంతా పని చేసి అలసిపోయింది. నేను కూడా తర్వాత నిద్రపోయాను క్లీన్ చేసుకొని. తర్వాత 2 రోజులు ఇలానే
నైట్ నిద్రపోయే ముందు చేశాము. తను నా ముందు తన జామ పళ్ళను చూపిస్తూ కూర్చుంటే నేను అది చూస్తూ నా క్యారెట్‌ని ఊపుకుంటూ కూర్చున్నాను. అలా 2 రోజుల తర్వాత వేరేది కూడా జరిగింది. సో, ఇది ఫ్రెండ్స్, ఇది ఈ స్టోరీకి ఫస్ట్ పార్ట్. ఇంకా మీరు చూపించే సపోర్ట్ బట్టి సెకండ్ పార్ట్ ఎంత త్వరగా రావాలి అనేది డిసైడ్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. మీకు ఈ స్టోరీలో ఏం నచ్చాయి, ఇంకా నేను ఏమేమి డెవలప్ చేసుకోవాలి, మీకు ఎలా చెప్పాలి అనేది. దీని ఫుల్ వర్షన్ కూడా ఉంటుంది. సో, దీనికి ఫుల్ వర్షన్ కోసం మీరు ఇన్‌స్టాగ్రామ్‌కి వెళ్ళి అక్కడ సబ్స్క్రైబ్ బటన్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే అది చేస్తే మీరు సబ్స్క్రిప్షన్‌లకి వెళ్ళిపోతారు. అక్కడ ఒక టెలిగ్రామ్ లింక్ వస్తుంది. ఆ టెలిగ్రామ్ లింక్‌లోకి వెళ్తే మీకు ఈ స్టోరీకి ఫుల్ వర్షన్ అక్కడ దొరుకుతుంది. ఫుల్ వర్షన్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న స్టోరీ విన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సో, ప్లీజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా యూట్యూబ్‌లో కూడా జాయిన్ అనే బటన్ ఉంది. ఇక్కడ మీరు జాయిన్ అయ్యారంటే నేను షార్ట్స్ ఇంకా లాంగ్ లెంత్ వీడియోస్ నావి, స్టోరీస్ కాదు, నావి షార్ట్స్‌గా ఇంకా లాంగ్ లెంత్ వీడియోస్‌గా చేస్తాను. సో, మీరు చూపించే సపోర్ట్ బట్టి నేను ఏమేం చేయాలి అనేది డిసైడ్ చేసుకుంటాను. సో, ఈ వీడియోకొచ్చేసి ఇంతే గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అప్ టు దిస్. థ్యాంక్ యూ సో మచ్ సపోర్టింగ్ మీ. బాయ్ గాయ్స్. టేక్ కేర్.